రోజు ఎవరైనా శివలింగాన్ని తొక్కుతూ ఉంటే మీకు కోపం వస్తుందా? మీకేంటి, నాకైనా కోపం వస్తుంది. వాళ్ళ చెంప పగలగొట్టాలనిపిస్తుంది. 25 మే 1679 లో కాన్హీజా బహదూర్ జోధ్పూర్ లో ఒక టెంపుల్ ని దాడి చేసి కూల్చేశాడు. ఆ గుడిలో ఉన్న విగ్రహాలు గోల్డెన్ సిల్వర్ తో చేయబడినవి. వాటిని దొంగలించి ఢిల్లీలో ఉన్న ఔరంగజేబ్ దగ్గరికి తీసుకొచ్చాడు. ఔరంగజేబ్ వాటిని చూసి దేశంలోనే అతి పెద్ద మస్జిద్ అయిన జామియా మస్జిద్ స్టెప్స్ లో పూడ్చిపెట్టండి అని చెప్పాడు. ఆ విగ్రహాలు శివుడు, విష్ణువు, మహాదుర్గవి ఇప్పటికీ జామియా మస్జిద్ స్టెప్స్ లోనే ఉండిపోయాయి. అదే కాకుండా ఇప్పటికీ జోధ్పూర్ లోని రాజ్ భవన్ లో ఆర్డర్ వేసిన లెటర్ ఉంది. దానికి 12 ఇయర్స్ ముందు అంటే 3 సెప్టెంబర్ 1667 లో ఔరంగజేబ్ ఢిల్లీలో ఉన్న కాళికా గుడిని కూడా కూల్చమని చెప్పాడు. అప్పుడు ఆ గుడిలో ఉన్న పూజారి అలా వచ్చిన వారిలో ఒకరిని తన ఖడ్గంతో అక్కడే నరికేశాడు. దాని తర్వాత ఔరంగజేబ్ ఆ గుడి పూజారిని రాళ్లతో కొట్టి కొట్టి చంపించాడు. పూజారి చనిపోయినా కూడా ఔరంగజేబ్ ఆ గుడిని కూల్చలేకపోయాడు. ప్రతీకారం కోసం విగ్రహాలని స్టెప్స్ లో